ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 3. ముస్లిం మహాత్ములందరూ బాబాపై భక్తితో తమ భక్తులను ఆయన వద్దకు ఆశీస్సుల కోసం పంపుతూ ఉండేవారు. ఇమాంబాయి చోటేఖాన్కు ఉద్యోగంలో చిక్కులొస్తే నాందేడ్లోని దర్వేన్ షా అనే ఫకీర్ని ఆశ్రయించాడు. ఆ సాధువు అతనితో బాబాను దర్శించమని చెప్పి ఆయన గొప్ప ఔలియా అని తెలిపే మార్గం చెప్పాడు. చాటుగా బాబా వెనుకకు జరిగి మనసులో ఖురానులోని ఒక మంత్రం పల్లిస్తే ఆయన వెనకకు తిరిగి అతనిని పలకరిస్తారని, ఆయన పైకమిస్తే మాత్రం తీసుకోవద్దని చెప్పాడు. ఇమాంబాయ్ షిరిడీ చేరేసరికి బాబా ఒక వీధిలో నిల్చొని ఒక భక్తురాలి మొర వింటున్నారు. అతడు దర్వేన్ షా చెప్పినట్లు చేయగానే బాబా ఆవేశంలో వెనక్కు తిరిగి, ఎవరు నువ్వు? నా తండ్రివైనట్లు ఏదో అడగడానికి వచ్చావే అని అరిచి అతనిని తిడుతూనే మసీదు చేరారు. 2 రోజుల వరకు అతనిని మసీదులోకి రానియలేదు. బాబా, అతడు మీ బిడ్డడే కదా, కోపం ఎందుకు అన్నాడు కాకాసాహెబ్. వాడు నా బిడ్డంటావా? వాడు ఒక టీచర్ని కొట్టాడు అన్నారు బాబా. నిజమే, అతడు ఒక పోలీసు. ఒక నేర పరిశోధనలో అతడు ఒక టీచర్ని కొడితే ఒళ్ళంతా రక్తం కారి శ్రోదప్పి పడిపోయాడు. ఇమాంబాయికి శిక్ష తప్పాలంటే ఉద్యోగం వదిలి పారిపోవాలని సాటివారు చెప్తే అతడు సాయిని ఆశ్రయించాడు. అతడు పశ్చాత్తాపం చెందగానే సాయి, భయపడకు, భగవంతుడే యజమాని అని ఆశీర్వదించారు. అతని కెట్టి శిక్ష పడలేదు. తరువాత ఒకసారి అతడు ఇంటికి వెళ్ళటానికి సాయి సెలవు ఇవ్వలేదని ఆరాటపడుతుంటే ఆయన, వెళ్ళవద్దు, వెళితే గాలివాన, పిడుగులు, నిప్పు కణాలు ఎదురవుతాయి అన్నారు. అయినా అతడు బయలుదేరి సాయంత్రానికి సురళా నది ఒడ్డుకు చేరి కొద్ది దూరం వెళ్ళేసరికి బాగా మబ్బుబట్టి గాలివాన ప్రారంభమైంది. దారిలో ఒక చోట మర్రి చెట్టు మీద పిడుగుబడి ఆ చెట్టు కూలింది. అతడు ఆ మెరుపు నుండి దృష్టి మరల్చుకోగానే అక్కడ సాయి కూడా 2 కుక్కలు స్పష్టంగా కనిపించాయి. అతడు నమస్కరించాక బాబా అదృశ్యమయ్యారు. ఆ ధైర్యంతో అతడు నది దాటాడు. అవతల ఒడ్డు చేరేదాకా నీళ్లు మోకాళ్లలోతే ఉన్నాయి. నిజానికి ఆ నది సుమారు 20 అడుగుల లోతుగా గట్ల నిండుగా ప్రవహిస్తుంది. బాబా వాక్కు భగవంతుని వాక్కే. మోరేశ్వర్ ప్రధాన్ తనకు గల ఒక్క కొడుకు 7 సంవత్సరాల వాడు మరణించటం వలన కుంగిపోతుంటే ఒక మిత్రుడు సాయిని గురించి చెప్పాడు. తరువాత ఒకరోజు అతనికి కలలో 7 సాధువులు కనిపించారు. మీలో సాయి ఎవరు అని అడిగితే వారు ఒక ఫకీర్ని చూపారు. తరువాత అతడు షిరిడీ వెళ్ళి చూస్తే సాయి సరిగ్గా కలలో కనిపించినట్లే ఉన్నారు. ఆయన అతనిని ఎరుగుదునని చెప్పి బొంబాయిలోని అతని ఇల్లు, దొడ్లో చెట్టు కూడా వర్ణించారు. తరువాత అతనిని చూసి, ఎందుకీ పిచ్చివాడు తన కొడుకును నేను చంపానని నిందిస్తాడు? చావడం అంటే భూమిలోకి పోవడమే కదా, అంత మాత్రానిగా ఎల్లకాలం ఏడుస్తూ కూర్చోవాలా అన్నారు. ఎండబ్ల్యూ ప్రధాని ఇంట్లో నిత్యమూ పూజ చేసే మాధవ్ భట్ అనే పూజారికి ఆ దంపతులు ఫకీరైన సాయిని పూజించటం గిట్టేది కాదు. ఒకప్పుడు వాళ్ళ బాబుకు తీవ్రంగా జ్వరం వచ్చి ఏ మందుకు తగ్గలేదు. హిందూ దేవుళ్ల కోపమే అందుకు కారణమని, సాయిని పూజించటం మాననిదే తగ్గదని భట్ అన్నాడు. ఆ రాత్రే అతనికి కలలో సాయి కనిపించి సట్కాను ఊగిస్తూ, ఏమనుకుంటున్నావు, ఈ ఇంటికి యజమాని నేనే అన్నారు. మొదట ఆ సంగతి భట్ ఎవరికీ చెప్పలేదు. అతడెంత జపం చేసినా బిడ్డకు వ్యాధి తగ్గకపోయేసరికి ఒకరోజు అతడు సాయిపటం ముందు నిలిచి, మీరే దత్తాత్రేయులైతే బిడ్డడి వ్యాధి త్వరలో తగ్గాలి అని ప్రార్థించాడు. కొద్దిసేపట్లో అలానే తగ్గింది. నాటి నుంచి దత్తాత్రేయుడే సాయి అని నమ్మి పూజించసాగాడు భట్.